డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా కార్యకర్తలే. ఎమ్మెల్యే నల్లమిల్లి వైసీపీ పన్నిన కుట్రలను కూటమి కార్యకర్తలు లాఘవంగా తిప్పి కొట్టారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కారు బైక్లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం పాదయాత్రగా సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో భాగంగా విశేష కృషి చేసిన కార్యకర్తలను నాయకులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కుట్రలో భాగంగా తన అభ్యర్థిత్వం డోలాయమానం పడిందన్నారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినదించి న్యాయం కోసం నల్లమిల్లి అనే వినూత్న నిరసన కార్యక్రమానికి గత ఏడాది మార్చి 29న శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం నభూతో నా భవిష్యత్తు అనే విధంగా కార్యక్రమం జరిగిందన్నారు. 20 రోజులపాటు జరిగిన కార్యకర్తలు తన వెంట నిలబడ్డారన్నారు. ప్రజల కూడా ఆశీస్సులు అందజేసి కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి ఉండాలని నినదించారన్నారు. దీంతో 3 పార్టీలు కలిసి పునరాలోచన చేసి అనపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలపడం, కార్యకర్తలు కృషితో అఖండ మెజారిటీతో తనను గెలిపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, అనపర్తి. మనం ఆ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను బాపట్ల ఒకరోజు మన కార్యకర్తలందరూ, ముఖ్యమైన నాయకులందరూ సమావేశం కావడం, ఆ సమావేశంలో కూడా నా నిర్ణయాన్ని నేను పోటీ నుంచి అయినా విరమించుకుంటాను కానీ పార్టీ మారనని చెప్పడం, మన కార్యకర్తలందరూ కూడా బరిలో ఉంచకూడదని ఆలోచన చేసిందో, వారి నిర్ణయం అమలు జరిగే విధంగా మనం సహాయపడకూడదు, ఏ విధంగా అయినా మనం ఎన్నికల బరిలో ఉండాలి అని మన ముఖ్యమైన నాయకులందరూ స్పష్టం చేయడం, ఆ తదుపరి మరి బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా సుజయకృష్ణ రంగారావు గారు, లోకేష్ గారు మాట్లాడిన తర్వాత మరలా రాత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఈ ఒక్క సీటు గురించి కూటమిలో అనేక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వచ్చింది. నువ్వు కూటమి ముందుకు సాగాలి అంటే నువ్వు ఈ ప్రతిపాదనను తప్పనిసరిగా ఆమోదించాలని వారు ఒకంత గట్టిగా చెప్పడం, దాన్ని అప్పుడు ఆ పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుని నేను ఆమోదించటం, ఆ తదుపరి మనం నామినేషన్ ప్రక్రియకి వెళ్ళడం. మేడం గారు, సనాద్రి, మీరందరూ నాయకత్వం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నల్లమిల్లి మనోజ్ గారి నాయకత్వం, నల్లమిల్లి మనోజ్ గారి నాయకత్వం. రామకృష్ణ నాయకత్వం, రామకృష్ణ నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై నల్లమిల్లి, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, జై నల్లమిల్లి, జై జై నల్లమిల్లి, జై జై నల్లమిల్లి. జరుగుతుంది. అనంతరం పక్కనే భోజనాలు ఏర్పడడం జరిగింది. కావున అందరూ ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు వీరందరికీ సాల్వాలకు కప్పి సత్కరిస్తారు.
తర్వాత సీతారామరెడ్డి, తర్వాత లంక సూరి తర్వాత రండి గట్టిగా. బుజ్జి రవితేజ మావడవాలి, భద్రమణికంఠ, పడాల వీరభద్రమణికంఠ. ఈ కార్యక్రమంలో 20 రోజుల పాటు మండు టెండలో, అంటే ఈ రోజు మొదలుపెట్టి 20 రోజుల పాటు సాగిందంటే ఏ విధమైన ఎండలు ఉంటాయో మీ అందరికీ తెలుసు. అటువంటి ఎండల్లో ఏ కార్యకర్త వెనక్కి తగ్గకుండా అవతల కార్యకర్తలు రెచ్చగొడుతున్నా, హేళన చేస్తున్నా, వారు గెలుపు మాదే అని విర్రవీగుతున్నా లెక్క చేయకుండా పట్టుదలతో ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యకర్తల పట్టుదల, అంకిత భావం మాత్రమే తిరిగి మరలా నన్ను అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడే అవకాశం కల్పించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం మొత్తం మీ అందరికీ రుణపడి ఉంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ 52 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజానీకంతో మా కుటుంబం మమేకం అయి ఉంది. అదే విధమైన విధానాన్ని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకోవడంలో ముందు ఉంటామని కూడా మరొక్క మారు ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి మార్చడం, నా అభ్యర్థిత్వం సందిగ్ధంలో పడినప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో కార్యకర్తల అభిప్రాయం మేరకు న్యాయం కోసం నల్లమిల్లి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మా కుటుంబం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మొట్టమొదటిగా ఈ మహేంద్రవాడ గ్రామంలో ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోని కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి ఉండాలని ప్రజలు నిర్ణయించారు. దాదాపు 20 రోజుల పాటు అనేక గ్రామాల్లో, నియోజకవర్గంలో పర్యటించడం, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి రామకృష్ణారెడ్డి అభ్యర్థిగా ఉండాలి, కూటమి పునరాలోచించాలి అనే ఒక నినాదం ఒక్కమడిగా రావడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తు, ఒక యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇక్కడ పార్టీని కాపాడాలి, కూటమిని కాపాడాలి, వైఎస్ఆర్సీపీ గెలవకూడదనే లక్ష్యంతోనే కార్యకర్తలు ఆ రోజు ముందుకు వెళ్లారు. కూటమి అభ్యర్థి మాత్రమే ఇక్కడ గెలవాలని వాళ్ళు నిర్ణయించారు. వారి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అభీష్టం నెరవేరి నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించి కార్యకర్తల శక్తి వంచన లేకుండా కృషి చేసి 20,000 మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇక్కడ జరిగిన 10 ఎన్నికల్లో మొదటి ఎన్నిక 23,000 మెజార్టీతో మా తండ్రి గారు గెలవడం జరిగింది. తదుపరి 8 ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ గెలిచినప్పుడు పెద్ద మెజారిటీలు రావడం, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అతి స్వల్ప ఓట్లతో గెలవడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో 20 రోజుల ముందు నాకు గుర్తు మారినప్పటికీ కూడా ప్రజలు అఖండ విజయాన్ని అందించడం జరిగింది. 20,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలకుల దౌర్జన్యాలకి, అకృత్యాలకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. ఆ విధంగానే ఇవాళ ప్రజలకి సేవ చేస్తూ 8 నెలల కాలంలో దాదాపు 80 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయే 4 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరలా కూటమి ఇక్కడ విజయం సాధించే దిశగా మేమంతా కృషి చేయాలని ఈరోజు ఈ సందర్భంగా ఈ న్యాయం కోసం నల్లమిల్లి జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరిగింది. యాదృచ్ఛికంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈ 2 కార్యక్రమాలని కార్యకర్తలు అటు అనపర్తిలో, ఇటు మహేంద్రవాడలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది.
అందరికీ ఈ కార్యక్రమంలో నాకు బాసటగా నిలిచి గత సంవత్సరం మరలా నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి దోహదపడిన ప్రజలకు కార్యకర్తలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా మీడియా కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల్ని ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం ప్రచారం చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజా మద్దతు కూడగట్టడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. మీడియా మిత్రులకు కూడా అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ